హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. మైసూర్ బోండాలు తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా కుకింగ్ సోడా వేసుకొని విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. పెరుగు బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి కిందకి బీట్ చేస్తూ పిండి మొత్తాన్ని 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పిండిని 1 గంట సేపు నాననివ్వాలి. గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకుని బోండాల్లాగా ఆయిల్లో వేసుకోవాలి. మైసూర్ బోండాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, అందరికీ ఎంతో ఇష్టమైన మైసూర్ బోండా రెడీ. If you like this video, please do like, share and subscribe to వంటింటి కథ.